మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా తలాలో ఎలాంటి క్యారెక్టర్? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. ప్రతి ఒక్కరికి ఎలాంటి క్యారెక్టర్ అడిగేటప్పుడు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఐ థింక్ ట్రైలర్లు కూడా ఎక్కువ రివీల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒక సెంట్రల్ క్యారెక్టర్ అయిపోతుంది. You cannot call it heroine, you cannot call it mother, you cannot call it character, but then it is the life of the entire film. ఒక ఫిల్మ్ కి మొత్తం లైఫ్, ఒక ఊపిరి లాంటిది క్యారెక్టర్. అది ఫస్ట్ టు లాస్ట్ ఉంటుంది, మిమ్మల్ని త్రూ అవుట్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సో చాలా ఒక మంచి క్యారెక్టర్. ఓకే, చాలా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు మీరు. ఇందులో ఫ్యామిలీ టైప్ ఆఫ్ రోల్ లో చేస్తున్నారు. అంటే ఏంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్, ఎందుకు అలా అంటే ఏం చెప్తారు? అంటే మీకు ఇష్టమైన రోల్ అండి? అంతే, నాకు ప్రతిదీ ఇష్టమయ్యే చేస్తాను. సింగిల్ డైమెన్షనల్ ఒకేలాంటిది రెపిటేటివ్ చేయడం నాకు ఎప్పుడు ఇష్టం లేదనేది నేను చెప్తూనే ఉంటాను. మొనాటనీ నాకు నచ్చదు. సో అన్ని వదిలేసి ఒకే లాంగ్వేజ్ లో ఎక్కువ చేయడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే సిమిలర్ ఒక టైం తర్వాత మొనాటనస్ అయిపోతుంది. సో అలాంటి కాకుండా ఆ బ్రేక్ చేస్తూ కొత్తగా జనాలకి కూడా చూడడానికి బోరింగ్, నాకు కూడా చేస్తుండడానికి బోరింగ్. సో ఏదో ఒక ఛాలెంజింగ్ గా ఉండి నేను కొత్తగా ఆలోచించి కొత్తగా ప్రయత్నం చేసేలాంటిది ఉండాలనేది నా ఐ కీప్ సర్చింగ్ ఫర్ సచ్ అ రోల్. అండ్ అలాంటి రోల్ తలాలో నాకు దొరికింది. సో ఇట్ ఈస్ అ వెరీ హోమ్లీ, వెరీ ఫన్. నేను ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ లో నేను ఉండను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేఖకి నాకు సంబంధమే లేదు. ఎక్కడో రాజమండ్రి అమ్మాయి, 80s 90s ది సెటప్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మైండ్ సెట్ అవన్నీ నావి కాదు. నాకు డైరెక్టర్ గారు చెప్తే నేను అర్థం చేసుకున్నాను అంతేగాని అందులో ఎస్తర్ ఏం అంశం లేదు, అపియరెన్స్ అంతే ఉంది. ఈవెన్ ఫర్ దర్ సంస్కార్ కాలనీ ఉన్న, టెనెంట్ ఉన్న, అందులో ఎస్తర్ అనేది నేను కనిపించాను అందులో. బట్ ఈ సినిమాల్లో సగం నా పోర్షన్స్ ఉన్నాయి. యూ విల్ సీ పార్ట్స్ ఆఫ్ ఎస్తర్. నేను ఇప్పుడు ఇలా మాట్లాడడం కానీ, చాలా టాకెటివ్ గా ఉండటం కానీ, ఒక జోవియల్ గా ఉండటం కానీ, ఇలాంటి నాకు ఆన్ స్క్రీన్ స్పేస్ ఎప్పుడు దొరకలేదు. కానీ అమ్మ రాజశేఖర్ గారు నా రియల్ క్యారెక్టరైజేషన్ చూసి ఏమో కానీ అలాంటి ఒక స్పేస్ దాన్ని ఇంకా హైపర్ గా చేశాము. బట్ చాలా సారి మీకు ఆఫ్ స్క్రీన్ నన్ను ప్లస్ ఆన్ స్క్రీన్ నన్ను రిలేట్ చేయాలనుకుంటే మీకు తలాలో నేను కనిపిస్తాను. సో ఐ థింక్ ఈవెన్ డైరెక్ట్ గా అదే అంటారు, ఈ సినిమా చూసాక మీరు జనాలకి ఇంకా క్లోజ్ అయిపోతారు, ఇంకా జనాలకి వేస్తారు అంటే ఎవరు అనేది తెలిసిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా హోప్ చేస్తున్నాను ఈ సినిమా బయటకు వచ్చేటప్పుడు మీరు అందరూ చూసి మీ అందరి రియాక్షన్ ఎలా ఉంటుందని చూడడానికి నేను కూడా ఒరిజినాలిటీకి రిలేటెడ్ గా ఉంటుంది. వైలెన్స్ ఏదైనా మిక్స్ అయ్యి ఉంటుంది సినిమాలో చాలా వైలెన్స్. నో మై క్యారెక్టర్ ఇస్ టోటలీ అది, అందుకే ఎక్కువ రివీల్ చేయలేము. నా క్యారెక్టర్ ఒక రిఫ్రెష్మెంట్. మీకు సినిమాలో రిఫ్రెషింగ్ గా ఏముందని చెప్తే అది నా క్యారెక్టర్ అయి ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన రోల్స్ లో మీకు ఇష్టమైన రోల్ అంటే ఏం చెప్తారు? ప్రతిదీ ఇష్టమయ్యే చేశానండి. ఇష్టం అవని పని నేను చెయ్యను. సో నాకు నిజంగా ఇష్టమై, ఎందుకంటే నేను ఒకటి మీరు మాట్లాడితే ఇంత 10 మాట్లాడాలంటే నాకు అంత ఇష్టమై ఉండాలి. సో అన్లెస్ ఐ లవ్ ఆర్ గెట్ అటాచ్డ్ టు సంథింగ్ సో మచ్ నేను అటాచ్మెంట్ చేసుకోను. సో డెఫినెట్లీ నా ప్రతిదీ ఒప్పుకునే ఇష్టమయ్యే చేసి ఉంటాను. ప్రస్తుతానికి అయితే తలా ఇస్ సంథింగ్ ఐఎమ్ రియలీ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్. అండ్ ఐ థింక్ చెరీ ఆన్ టాప్ ఏంటంటే తమిళ్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో నేను తమిళ్ డైరెక్ట్ సినిమా చేయలేదు. సో తమిళ్లో ఒక ఇలాంటి వాస్ట్ పెద్ద రిలీజ్ అనేది ఫస్ట్ టైం అనుభవిస్తున్నాను. సో మన ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు ఇలాంటి ఒక మంచి డిసిజన్, తెలుగులో మంచి సినిమా అనుకుంటే దాన్ని తమిళ్, సో డెఫినెట్లీ అంత బాగా వస్తేనే వాళ్ళు కూడా అలాంటి డిసిజన్ తీసుకుని ఉంటారు. సో అంత నమ్మకం పెట్టి అంత ఒక హోప్స్, హై ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేస్తున్నారంటే నాకు కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్ అన్ని కలిపి ఉన్నాయి అన్నమాట. ఓకే మేడం. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఎప్పుడు చూసినా ఎవరైనా ఒక మాట నెగిటివ్ చెప్పేటప్పుడు కూడా దాన్ని కూడా పాజిటివ్ తీసుకుంటారు. అసలు ఎలా మేడం అది ఎలా పాజిబుల్ అవుతుంది? ఎలా ఇన్స్పిరేషన్ ఎవరైనా మీకు ఎలా ఇలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా కోప్పడినా కూడా, అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు ఇప్పుడు నెగిటివ్ అనేది మీ ఫేస్ లో అనేది చూడలేదు మనం. అది ఎలా వచ్చింది? అది ఐ థింక్ అవన్నీ హ్యూమన్ నేచర్సే కదా. నేను ఇప్పుడు బెంగళూరులో నా సెలాన్ ఒకటి బ్రాండ్ లాంచ్ చేశాను, నా ఓన్ సెలాన్ బ్రాండ్. సో దానికి కూడా నా వర్కింగ్ పార్ట్నర్ ఒక అమ్మాయి ఉంది. సో ఆమె కూడా ఎప్పుడు అంటుంటుంది, నీకు ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా నువ్వు ఏదో వచ్చి అవునా ఇలా చెప్పారు అని వచ్చి తిడతావా అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుంటారు. ఈవెన్ హౌస్ కీపింగ్ ఏదో పెద్ద మిస్టేక్ ఏదో ఒకటి పడేసి బ్రేక్ చేశారని చెప్పినా ఓన్లీ తెలిసి అంటే కావాలని చేసింది కాదు కదా అని చెప్తే, అసలు నువ్వు ఎందుకు అందరు నువ్వు ఇలా ఫర్గ్యూ చేస్తుంటే నీ భయం ఉండదు వాళ్ళకి. అసలు భయం నేను ఏదో ఒకటి చేస్తానని భయం ఉండేది కాదు. ఒకటి దేవుడి భయం ఉండాలి. మీకు తెలిసి ఎవరిది మీ ఓన్ కానీ ఎవరిది కానీ మీరు నాశనం చేస్తున్నారు. బీట థింగ్, బీట లైఫ్, బీట నమ్మకం ఏది కూడా మీరు ఒకరిది పగలు కొడుతుంటే నా భయంతో చేయడం కాదు. మీకు ఫస్ట్ లాస్ట్కి వెళ్ళి ఎవరిని మీట్ అవ్వాలి? దేవుడిని మీట్ అవ్వాలి. కావాలి ఎవరికో ఒకరి కావాలని మీరు మోసం చేశారని ఉంటే దాని ఆన్సర్ నాకు ఇవ్వడం కాదు, అక్కడ ఇవ్వాలి. అండ్ దాన్ని కాన్సిక్వెన్సెస్ నేను తిట్టకపోయినా వాళ్ళు కావాలని చేస్తుంటే వాళ్ళకి తిరిగి వస్తుంది. అది నేను ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళ కోపం వచ్చింది,
రాంగ్ బేస్లెస్ కోపం. ఆ కోపానికి నాకు కూడా కోపం వచ్చేస్తే నాకు వాళ్ళకి ఏం తేడా? అంతే. సో ఇఫ్ ఐఎమ్ బెటర్ దెన్ దట్ పర్సన్ దెన్ ఐఎమ్ నాట్ లైక్ దట్ పర్సన్. సో ఎవరో ఒకరు కింద దిగిపోయారని చెప్పి వాళ్ళకి నేర్పించాలి, లెసన్ నేర్పించాలి, నేను కూడా అక్కడ దిగిపోతే నాకు వాళ్ళకి తేడా ఉండదు. అండ్ వాళ్ళు నిజంగా చేసిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే ఆ తప్పుకి వాళ్ళే బిల్లు కట్టుతారు, ఆ బిల్లుకి నాకు సంబంధం లేదు. సో ఎప్పుడు నేను అలాంటి హ్యూమన్ ఎర్రర్స్ కి, హ్యూమన్ మిస్టేక్స్ కి, తెలియక చేసిన థింగ్స్ కానీ నేను ఎక్కువ సీరియస్ గా పట్టించుకోను. ఇంకా మనిషి అన్నాక, లోకంలో వచ్చాక కావాలని మాక్సిమం జనాలు చేయరు, తెలియకనే చేస్తారు. కావాలని చేస్తే నాకన్నా మంచిగా దేవుడు చూసారనేది నేను నా కళ్ళలో చూశాను. ఎవరికన్నా నేను ఏమి రియాక్ట్ అవ్వకపోయినప్పుడు కూడా నాకన్నా మంచి న్యాయం నేను చేస్తుంటే ఏం చేసేదాన్నో దానికన్నా 10 times బెటర్ రియాక్షన్, 10 times బెటర్ సమాధానం దేవుడు ఇచ్చారు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడు ఇంతసారి నాకు చెప్తున్నారు, నేనున్నానే, నీకెందుకు ఇవన్నీ గొడవలు, నువ్వు హ్యాపీగా ఉండు, నీ లైఫ్ లో ఉన్న మ్యాథమెటిక్స్ ప్లస్ మైనస్ లెక్కలన్నీ నేను చూసుకుంటానని ఆయన తీసుకున్నాడనే నమ్మకం. ఆ నమ్మకం నాకు అలాగే ఎప్పుడు ఏ ఒక్క రోజు తగ్గేలాగా దేవుడు నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను హ్యాపీ ఉంటాను, నా చుట్టూ ఉన్న అందరికీ హ్యాపీనెస్ పంచుతాను. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తాను? అంటే మీ పర్ఫెక్షన్ అంటే మీరు ఎందుకంటే బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఉన్నారనమాట, మీ దాంట్లో వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్ అ జర్నీ అండి, అంతే. లైఫ్ ఇస్ అ క్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ప్రతి ఒక్కరు, నాకు ఎక్కడంటే ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నాకు యాక్చువల్లీ మస్కిటోస్ అంటే చాలా ఇరిటేషన్. మస్కిటోస్ కరుస్తే నాకు ఎక్కడ బయట వెళ్ళాను, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, కానీ సాయంత్రం బయట వెళ్ళాలంటే అన్ని వచ్చి కరుస్తాయి కదా, వద్దని చెప్పి నేను వెళ్ళను. సో ఎందుకు ఈ దేవుడు ఎందుకు ఈ మస్కిటోస్ ఎందుకు క్రియేట్ చేశారు? అసలు ఎంత ఇరిటేటింగ్, ఒక లాభం ఉందా మస్కిటో వల్ల అని నేను ఆలోచిస్తే, ఒక రోజు నేను ఎక్కడో ఒక చోట చదివాను ఏంటంటే, మస్కిటోస్ లేవనుకోండి, ఫుల్ వరల్డ్ లో మాస్కిటోస్ అనేవి లేకపోతే వరల్డ్ 3 days లో ఎండ్ అయిపోతుందంట. అంటే ఈ వరల్డ్ కి మాస్కిటోస్ ది అంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. అవి లేకపోతే ఇప్పుడు ఎంతో బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఆ అన్ని బ్యాక్టీరియాస్ ఉండాలి, కానీ ఎంత కావాలో అంతే ఉండాలి. దానికన్నా ఎక్కువ అవుతే కూడా ప్రాబ్లం, దానికన్నా తక్కువ అవుతే కూడా ప్రాబ్లం. సో కొన్ని జర్మ్స్, కొన్ని ఇన్సెక్ట్స్, అవి కూడా అంతే ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అస్. సో అలా ఉన్నప్పుడు నేను ఆలోచించా, ఒక జంతు, ఒక ఇన్సెక్ట్, ఒక కళ్ళకి కనిపించని ఒక బ్యాక్టీరియాకి అంత పర్పస్ ఉంటే మనుషులకి ఎంత పెద్ద పర్పస్ అయి ఉండొచ్చు. మనకి వరల్డ్ లో చాలా పర్పస్ ఉంది, ఆ పర్పస్ మంచిదే ఉంది. సో ఆ పర్పస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి ఆ పర్పస్ ఏమని తెలిసి అంత మైండ్ ఉండదు, లేదా సిచ్యువేషన్ ఉండదు. అలాంటి ఉన్నప్పుడు మేబీ సమ్ డిఫికల్టీస్ వస్తాయి, మనకి కొట్టి లేపే అంత సిచ్యువేషన్స్ వస్తాయి. సమ్ టైమ్స్ త్రూ ద మిస్టేక్స్ దట్ వీ డూ, సమ్ టైమ్స్ త్రూ ద మిస్టేక్స్ దట్ అదర్స్ డూ. బట్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్, మన లాస్ట్ కి మన జర్నీ ఎక్కడ దాకా ఉందో, మనం ఏం చేయాలని ఉంటుందో, మన వల్ల ఎవరికి మంచి జరిగే ఉంటే అది మన వల్ల జరుగుతుంది, మన వల్ల ఎవరికైనా చెడు జరగాలని ఉంటే జరుగుతుంది. అది ఎక్కడో ఒక చోట రాసి పెట్టుకోకుండా అవలేదు. సో ఎంతో సార్లు వేరే వాళ్ళకి మంచి జరిగితే, నా వల్ల జరిగితే నేను వాళ్ళకి చేశాను కాదు, అది నేను వాళ్ళకి చేశాను, నేను రాసి పెట్టాలి, దేవుడు నా ద్వారా చేయించారు అంతే, కానీ నేను ఇంకొకరు చేసేది ఏం లేదు. నా వల్ల చెడు అయి ఉంటే కూడా అది సేమ్ స్పిరిట్ లో చేసుకునే అంత మంచి స్పిరిట్ మనలో అది ఉండాలి. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ లైఫ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ డూ ఆర్ వీ కెన్ టేక్ కంప్లీట్ క్రెడిట్ కంప్లీట్ క్రెడిట్. నా లైఫ్ కి నేనే కారణం కాదు, ఒక 10 మంది మనకి సపోర్ట్ చేస్తేనే లైఫ్. దేవుడు ఇచ్చారు అన్ని, మళ్ళీ దేవుడు అని చెప్తే ప్రతిదీ దేవుడు కాదు. దేవుడితో పాటు అమ్మ నాన్నతో పాటు మమ్మల్ని ప్రేమించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, మన జర్నీలో వచ్చిన ప్రతి గుడ్ అండ్ బ్యాడ్ పర్సన్ కాంట్రిబ్యూట్ చేసినందుకు మనం ఈ రోజు ఇక్కడ రీచ్ అవుతాము. సో ఎప్పుడు ఏది కూడా మంచి జరిగినా చెడు జరిగినా టోటల్ క్రెడిట్ నాది, నా వల్లే అంతా, ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్. సో ఐ థింక్ లైఫ్ ఇస్ అ జర్నీ వేర్ యూ హ్యావ్ టు జస్ట్ ఎంబ్రేస్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ ది ఓషన్. సముద్రం అలాంటిది, సముద్రం ఉంది, ప్రతిదీ ఒకేలాగా రిసీవ్ చేస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత రీసైకిల్ చేసి అనవసరమైన థింగ్స్ ని స్లోలీ పొలైట్ గా ఏమీ లేకుండా ఓకే ఇది మీది అని రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సో అలాగే మంది కాని విషయాలు, మనకి హర్ట్ చేసే విషయాలు, లేదా వేరే వాళ్ళు ఎవరికి లాభం లేని విషయాలు మన దగ్గర వస్తే తీసుకోండి, కానీ మంది కాదని తెలిసినప్పుడు అలా ఇవ్వండి. కానీ కీప్ ద గుడ్ థింగ్స్ ఇన్ యూ, గివ్ గుడ్ అండ్ బీ గుడ్, అండ్ ఐ థింక్ లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ యూ గుడ్ థింగ్స్. మీ లైఫ్ లో ఏదైనా బాగా స్ట్రగుల్ అయ్యే మూమెంట్ ఏదైనా ఉందా మన లైఫ్ లో? ఐ థింక్ లైఫ్ స్ట్రగలే కదా, మనం పుట్టిందే స్ట్రగల్. వీ వర్ బోర్న్ విత్ అవర్ మదర్ స్ట్రగలింగ్ అండ్ విత్ అస్ స్ట్రగలింగ్. సో స్ట్రగల్ లేని లైఫ్ లేదు. బట్ స్ట్రగల్ ని మనం అదే స్పిరిట్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ లో తీసుకుంటే స్ట్రగల్, ఐ థింక్ స్ట్రగల్ లేని లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు సినిమానే చూడండి, యాక్షన్ సినిమా ఇష్టం ఎందుకు? యాక్షన్ స్ట్రగలే కదా, కొట్టుకోవడం, నరకేయడం స్ట్రగలే కదా. బట్ ఐ థింక్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా, ఒక స్ట్రగల్ లేకుండా, ఏడుపు
ఏడుపు నవ్వు అన్ని కలిపి లేకుండా లైఫ్ కి మజా లేదు. సో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉంటే స్ట్రగుల్ అనేది నెగటివ్ కాదు. స్ట్రగుల్ ఈజ్ ఆల్సో పాజిటివ్ థింగ్. స్ట్రగుల్ వల్ల మనం స్ట్రాంగ్ అయిపోతాము, స్ట్రగుల్ వల్ల మనం గ్రో అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఉంది కానీ